నా పేరు సాదిక. విన్సెంట్ ఫెర్రర్ సెకండ్ క్రాస్లో ఉన్నాం మేము. ఇక్కడ కాలువ వేయడానికి నిన్న వచ్చి మాకు అదే 1 గంట 2 గంటల ముందు కూడా చెప్పుకోకుండా అప్పటికప్పుడే వచ్చేసి కాలువలు తీస్తామనేసి అన్నారు. మేము వాటికి అబ్జెక్షన్ చేసినాము. మాకు వద్దు కాలువలు నీట్గా ఉన్నాయనేసి అబ్జెక్షన్ చేసింటే కూడా వాళ్ళు లేదు ఇక్కడ నుంచి తీస్తాం, మేము ఇక్కడ నుంచి కంపల్సరీగా తీయాల్సిందే అనేసి తీసినారు. ఇప్పుడు వేసి ముందర వచ్చేసి 1.5 ఇంచు 2 ఇంచులు వేసినారు కాలువ. ఇప్పుడు ఇక్కడైతే 1 ఇంచు 1 అడుగే వేస్తామనేసి అంటున్నారు. అందుకు మేము అడ్డుగా ఉన్నాము. ఆల్రెడీ బాగుండే కాలువకి ఎందుకు తీస్తారు? అదే అక్కడ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారంట ముందర వాళ్ళు, అందుకు వాళ్ళు వచ్చి తీసినారు. ఉండేది కూడా నీట్గా ఉంది, మాకేం వద్దు ఇక్కడ నుంచి అంటూ కూడా వాళ్ళు అదే పనిగా తీసినారు. మీరేం కోరుకుంటారు? మాకైతే ముందర ఎట్లుందో వెనక్కి కూడా అట్లనే 1.5 2 అడుగులుగానే వేయాలని మేము అనుకుంటున్నాం. అదే అక్కడైతే 1.5 పెట్టినారు అడుగులు, ఇక్కడైతే 1 అడుగే పెడతామంటున్నారు. వెనక పెడితే ఎట్లా 1 అడుగు? ముందర 1.5 అడుగు పెట్టేసి వెనక 1 అడుగు పెడితే ఎట్లుంటుంది? మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ తీస్తారు కాలువలు. మళ్ళీ మాకు మేము ఇబ్బంది పడాలి కదా, మెటుకులు పెట్టుకోవాలా, అన్నీ చేసుకోవాలా. పైపులు అన్నీ పోయినాయి, వాటర్ పైపులు పోయినాయి, బాత్రూమ్లు పైపులు పోయినాయి, అన్నీ మేము వేసుకోవాలా. ఒకసారి అయితే ఏదో ఒకటి పొద్దు మునుగులే వచ్చిన వాళ్ళంతా వేసుకుంటూ పోతా ఉంటే ఎట్లా వేస్తే ఒకసారిగా నీట్గా వేయాల, బాగా కాలువ పెద్దగా వేస్తే వేయమని, లేకుంటే ఏం ఎవరు మీకు ఇబ్బంది పెడతారు? ఎవరు? కాంట్రాక్టర్స్ వాళ్ళు ఏమన్నంటే కింద మీ పేపర్లు తీసుకురావండి చూడాలి అది ఇది అంటారంటే, ఇవన్నీ మేమేమన్నా ఫుట్పాత్గా వేసుకున్నామా? లేదు కదా, పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా దీనికి. నా పేరు భాగ్యలక్ష్మి. ఈ 1.5 అడుగు ఇప్పుడు ఉండే దానికంటే కొంచెం పెద్దగా వేస్తే పోయేదానికి బాగుంటాయి నీట్గా. మళ్ళీ చేసుకుంటుండే కాదు కదా, ఒకసారి చేస్తే నీట్గా అయిపోతుంది. పైప్ లైన్ పోయింది, అన్నీ పోయినాయి, ఇవన్నీ పనే కదా మాకి. అవన్నీ ఖర్చు ఇంతకుముందు ఒకసారి ఈ పైపులు వాటర్ పైపులు వచ్చినప్పుడు అంతా చేయించుకున్నాము, మళ్ళీ ఇది 2వసారి. ఇట్లా ప్రతిసారి మేము ఖర్చు పెట్టుకొని చేయించుకుంటే మీరు అట్లా చేసుకుంటూ పోతే ఎట్లా అని చెప్పాలి కదా. అప్పటికప్పుడు సడన్ గా వచ్చి తవ్వేస్తే ఎట్లా అవుతుందన్న? ఒకరోజు ముందు వచ్చి చెప్పేసి ఏమన్నా ఉంటే తీసి పెట్టుకొని అన్ని నీట్గా చేసుకుంటారు, వాళ్ళు కొట్టేసుకోవచ్చు. వచ్చి దబా కొట్టేసి మేము చేస్తామంటే పైపులు ఇప్పుడు అన్నిటికీ ఇబ్బందే కదా. వాటర్ పైపులు పోయినా నీళ్ళకి అన్నిటికీ ప్రాబ్లమే కదా. నా పేరు శాంతమ్మ. మేము విన్సెంట్ ఫెర్రర్ నగర్ సెకండ్ క్లాస్లో ఉన్నాము. మాకు ఇక్కడ నిన్న సాయంత్రము వెంటనే కాలువలు తవ్వాలని చెప్పినారు. చెప్తే మేమేం చేసినామంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి లేదు, ముందుగానే చెప్పలేదు. కనీసం ముందుగా రోజన్నా అప్లికేషన్ ఇస్తారు కదా, అట్లా కూడా లేదు. సరే తవ్వుతున్నారు, బాగానే ఉంది. ఆ పైపులు పోయినాయి, కాలువలు అన్నీ ఇది అయిపోయినాయి, అవి వేస్తారంటే లేదు మేము వేసలేదు, మీరు చూసుకోలేం. తర్వాత వచ్చేసి కాలువ 1.5 అడుగు ఉండే కాలువ ఇప్పుడు 1 అడుగే వేస్తామంటే ఎట్లది? మీరు వేయకుండా మా ఇది కొద్ది ఎవరి ముందర వాళ్ళు నీట్గా కాలువలు వేసుకొని కాలువలు ఎట్టుగా హైట్గా అన్నీ పెట్టుకుని ఆడికి నేనేమన్నానంటే కాలువలు అన్నీ ఉన్నాయి కదండి, ఎందుకు కాలువ మీద కాల్చండి మీరు కట్టండి అన్నాము. లేదు మేము మా రూల్స్ మేము చేయాలన్నారు. మేము అట్లా ఒక్కొక్కరు 1 అడుగు వద్దు, మాకు 1.5 అడుగు అది ముందర ఎట్లుందో ఆ సైజు కావాలని మేము అడుగుతున్నాం. విన్సెంట్ ఫెర్రర్, మా పేరు రవీంద్ర. విన్సెంట్ నగర్ సెకండ్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు కాలువలు వేస్తున్నారు, సంతోషమే. బట్ మాకు ఇంతకుముందు ఎక్స్టెన్షన్ కాలువ ఇది మాకు ముందు 1.5 ఫీట్ ఉంది. మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ కాలువ మళ్ళీ 1 ఫీట్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే 1 ఫీట్ 1.5 ఫీట్కి మనకి ఇబ్బంది అవుతుంది. అది కాలువ ఎలా తీశారు కాబట్టి 1.5 ఫీట్ ఏమైనా మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా మున్సిపాలిటీ వాళ్ళకి.